Hi guys, welcome to our vocabulary series Day 7 by 365. ఈ రోజు మన వర్డ్ ఏంటో తెలుసా? లావిష్. లావిష్ అంటే ఏంటో తెలుసా? లగ్జీరియస్ అని, లేకపోతే స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, లేకపోతే కాస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ అని. దీన్ని తెలుగులో ఎగ్జాక్ట్ గా అంటే చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క సినారియోలో దీనికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి అంటే ఐ మీన్ బ్రతికే విధానం గురించి, లేకపోతే ఇప్పుడు మేము డిన్నర్ చేసాము అదెలా ఉంది అని చెప్పడానికి ఇలాంటి వాటికి దీన్ని ఎలా వాడతారంటే విలాసవంతమైన అని అంటాం. లగ్జీరియస్ అంటే ఇంక అంతే కదా, లగ్జీరియస్ లైఫ్ స్టైల్ విలాసవంతమైన అని. అలా కాకుండా ఎవరికైనా ఇచ్చేటప్పుడు లావిష్ గా ఇచ్చాము, ఎవరికైనా చేసేటప్పుడు అని అంటే అప్పుడు విలాసవంతంగా ఇచ్చాము అని సెట్ అవుతుందా? అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే ఉదారంగా ఇచ్చాము అని. ఓకే, అలా డిఫరెంట్ సినారియోస్ లో మీనింగ్ మారిపోతుంది అనమాట. టూ మీనింగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దే లివ్డ్ ఏ లావిష్ లైఫ్ స్టైల్. వాళ్ళు చాలా లగ్జీరియస్ గా బతికేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ బ్రాండెడ్ క్లాత్స్ అని, లేకపోతే బ్రాండెడ్ వెహికల్స్ అని, లేకపోతే బంగ్లాస్ లో ఉండడం అని, అలా లావిష్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అని, చాలా కాస్ట్లీ ఫుడ్ తినడం, అలా అని మీనింగ్. అలా కాకుండా షీ లావిషెస్, సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ లావిషెస్ మోస్ట్ ఆఫ్ హర్ అటెన్షన్ ఆన్ హర్ యంగెస్ట్ సన్. అంటే ఏంటంటే తన అటెన్షన్, యంగెస్ట్ సన్ అంటే ఏంటి? ఒక సన్ ఉంటే సన్ అంటాం, ఇద్దరు సన్స్ ఉన్నట్టే కదా యంగెస్ట్ సన్ అని అంటాము. అంటే ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, కానీ ఆ తల్లి ఎక్కువ అటెన్షన్ చిన్న కొడుక్కే పే చేసింది అని. సో గాయస్, డోంట్ బి లావిష్, బి ఫ్రుగల్. మీకు ఫ్రుగల్ అంటే మీనింగ్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.